అలా ఒక అరగంట కర్రలు నరికి షాప్ కి అయితే పట్టుకొచ్చేసాను. హాయ్ గైస్, దిస్ ఇస్ అశోక్. 30 days లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 11. రోజు ఏం నడుస్తావు, ఈరోజు ఆటో మీద వెళ్ళిపోదాం షాప్ కి అని అంటే మా వైఫ్ నేను కలిసి షాప్ కి అయితే వెళ్ళిపోయాం. ఒక పక్క మా వైఫ్ షాప్ ని క్లీన్ చేస్తుంటే నేను మంట పెట్టేసుకుని షాప్ ని అయితే సర్దేశాను. స్వీట్ కార్న్ బాయిల్ అవ్వకముందే చాలా మంది స్వీట్ కార్న్ అడిగారు, ఇంకా బాయిల్ అవ్వలేదండి అని చెప్పాల్సి వచ్చింది. కొంత సమయానికి మా సిస్టర్ కూడా వచ్చేసింది. టుడే సేల్ అయితే 20 rupees తో స్టార్ట్ అయింది. స్వీట్ కార్న్ బాయిల్ చేయడానికి కర్రలు లేవంటే కర్రలు నరకడానికి అయితే వెళ్ళిపోయాను. అలా ఒక అరగంట కర్రలు నరికి షాప్ కి అయితే పట్టుకొచ్చేసాను. ఈ రోజు మార్నింగ్ సేల్ అయితే అంత ఎక్కువగా ఏం కాలేదు. స్వీట్ కార్న్ తక్కువగా ఉందని మధ్యాహ్నానికి అన్నం తెచ్చుకోవడం అయితే మానేసాం. మీకు మళ్ళీ అయితే చెప్తున్నాను, ఈ 30 days అనేది ఓన్లీ సంపాదన మాత్రమే, ఛాలెంజ్ అయితే కాదు. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లాగే యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ స్వీట్ కార్న్ సేల్ చేస్తూ 3 ఆ టయానికి షాప్ అయితే క్లోజ్ చేసేసాం. ఈ తుఫాను వల్ల అయితే మా లంబసింగ్ లో మంచి అయితే ఉండట్లేదు. ఎవరైనా వచ్చేవారు ఉంటే ఒక 4 days తర్వాత రండి. టుడే సేల్ అయితే స్వీట్ కార్న్ కి 1000 rupees మాత్రమే అయ్యింది. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.